ధనంజయ, ఎక్కడ అనిరుద్ధ్? హోమం పూర్తయింది. పూర్ణాహుతి మాత్రమే మిగిలింది. పూర్ణాహుతి అనిరుద్ధ్ చేతుల మీదుగానే జరగాలని నేను చెప్పాను కదా. భద్రావతి, ఏడువాడు ఫోన్ చేస్తానన్నావుగా. బయలుదేరాను, ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పాడన్నా. అప్పుడెప్పుడో చెప్పాడు, మరి ఇంకా రాలేదేంటి భద్రా? మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా వదినా, నాకు మాత్రం ఏం తెలుసు? ఏరా అనిరుద్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా. అవును, ఏమైందిరా? ఎందుకంత సడన్ గా బ్రేక్ వేసావు? ఎవరో ముసలావిడ అడ్డొచ్చిందిరా, అందుకే. హో గాడ్, వీఆర్ సో లక్కీ. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా ఫ్రెండ్స్కి రా, ఇది మా ఏరియా కదా, వెహికల్ తెమ్మని చెప్పడానికి. ఓకే, త్వరగా రమ్మని చెప్పు. సరే. భద్రా, ఆ ఫోన్ ఇటివ్వు, నేను ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదండి. డ్రైవింగ్ చేస్తున్నాడేమో అరవింద, ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనశృణ్వన్నోతిభిः సిద్ధసాదనం. ఆ వస్త్రం ఆకాశ మార్గంలో పయనిస్తుంది. నువ్వు దాన్ని అనుసరించి వెళ్ళు. వస్త్రం ఎవరి మీద వాలుతుందో వాళ్లే నీ శత్రుశేషం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,